హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు టైం అయితే 9 అవుతుందండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. ఇది రాగి పన్నీర్ దోశ అండ్ బొంబాయి చట్నీ పండు కోసం చేసింది. నేను తినేస్తాను. పల్లి చట్నీ ఉంది కానీ నాకు పల్లి అస్సలు నచ్చదు ఆ చట్నీ. సో ఇదండి, పన్నీర్ దోశ చాలా హెల్దీ కదా, కొంచెం మాడింది అయినా టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో ఇప్పుడైతే నేనైతే ఈ పన్నీర్ దోశతో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మళ్ళీ వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోతాను. పండు, నీ షర్ట్ బటన్స్ అన్నీ ఊడిపోయాయి, పెట్టుకో. నీ బటన్స్ అన్నీ ఊడిపోయాయి, షర్ట్ బటన్స్ అన్నీ ఊడిపోయాయి, పెట్టుకో పెట్టుకో. అయితే లంచ్ టైం అయింది. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటో మీకు చూపిస్తాను. మటన్ కర్రీ వేడి వేడిగా ఉంది, పొగలు వచ్చేస్తుంది. చూసారా మటన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి. బ్రాకలీ పన్నీరు యాడ్ చేసాం, ఇందులో సోయా కూడా. ఇది చాలా హెల్దీ. సో ఈ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది, మటన్ కర్రీతో ఇంకా బాగుంటుంది. ఇది ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము. సో మా పండుకు ఆల్రెడీ ఒకటి తినిపించేసాను, ఇంకా 2 ఉన్నాయి ఫిషెస్. సో తినేటప్పుడైతే ఫ్రై కూడా వేసుకుంటాను. అండ్ దోసకాయ పచ్చడి అండి. సో వైట్ రైస్తో దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది కదా. చూసారా ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, వేడి వేడిగా ఉంది. సో ఈ వేడి వేడిది అయితే ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా తినేస్తాను. ఫుడ్ అయితే ఇప్పుడు తినేసానండి. ఇదిగోండి మా చిన్నోడు అయితే లేచాడు, మా పెద్దోడు పడుకొని ఉన్నాడు. నేను ఫుడ్ తినేసరికి మా చిన్నోడు లేచి ఈ అంటున్నాడు. సో దీనికైతే ఇప్పుడైతే ఫీడింగ్ పెట్టేస్తాను. దీనికి ఫీడింగ్ పెట్టేసాక ఆ తర్వాత అయితే ఏం చేస్తాను బ్లాగ్లో చూడండి మీరే. అమ్మో ఏడు చూస్తున్నాడు. ఏంటి పాలు తాగుతావా? బాబు అంట మిల్క్ తాగుతాడంట. చూడండి అంటున్నాడు. సరే సరే ఈ అనకు, వస్తున్నావు. ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే ఉన్నాను కదా. ఇవ్వాలా ఇవ్వాలా ఇవ్వాలా? హాయ్ చెప్పు చిన్నోడా, హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పవా? చూడు చెప్పు, చెప్పవా? ఓకే. అమ్మో పేజ్ పెట్టేస్తున్నాడండి. ఇప్పుడైతే ఫీడింగ్ అయితే ఇచ్చాడు. మా పెద్దోడికి కూడా బువ్వ తినిపించేసాను, తను కూడా పడుకుని పోయాడు. నాకు కూడా కొంచెం నిద్ర వస్తుంది, బట్ ఫుడ్ తినేసి పడుకోవాలి కదా, ఎందుకంటే కొంచెం ఎనర్జీ రావాలి, బాబుకి పాలు పెట్టాలి కదా. సో అందుకోసమే ఇంకా నిద్ర వస్తున్నా.
ఫుడ్ తినేసి పడుకుందాం అనేసి ఇంకా పడుకోలేదు. ఇంట్లో అందరూ ఫుడ్ అయితే తినేసారు, నేనే బ్యాలెన్స్ ఉన్నాను. ఈరోజు డిన్నర్ కోసం మా ఇంట్లో ఏం చేశారంటే నైట్ టైం ఓన్లీ 1 కర్రీ అండ్ రసం అంతే, ఇంకేం ఉండదు. డే టైంలో అయితే వెజ్ సలాడు, ఒక ఫ్రై, ఒక కర్రీ, రసం ఇవన్నీ కామనే కదా. సో ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఇది ఏమనుకుంటున్నారా, క్యాబేజీ. సో క్యాబేజీ చాలా హెల్దీ. రెడ్ క్యాబేజీ తీసుకుందామని చాలా ట్రై చేశాను, ఆన్లైన్లో వెతికాను అండ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా చూశాను, బట్ ఎక్కడ రెడ్ క్యాబేజీ కనిపించలేదు. ఇది ఎల్లో క్యాబేజీ. సో సలాడ్స్కి అయితే రెడ్ క్యాబేజీ ఎక్కువ బాగుంటుంది. క్యాబేజీ ఏదైనా బాగానే ఉంటుంది, బట్ రెడ్ కలర్ అయితే సలాడ్స్లో బాగుంటుందని అది తీసుకుందాం అనుకున్నాము. ఎల్లో దొరికింది, అందుకోసమే ఈ క్యాబేజీ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే నేను క్యాబేజీ కర్రీ, కొంచెం వైట్ రైస్, రసంతో ఫుడ్ అయితే తినేస్తాను. నైట్ వీలుంటే ఫ్రూట్ సలాడ్ తింటాను, లేకపోతే లేదు. ఎవ్రీడే నేనైతే నైట్ టైము కన్ఫామ్గా డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకుంటాను. సో చూసారా, ఫ్రీజర్లో అయితే పెట్టుకుని ఉన్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఈ పైన ఉన్నవన్నీ చాక్లెట్స్ అండి, ఇది సో డార్క్ చాక్లెట్స్, కాఫీ చాక్లెట్ ఇవన్నీ ఉంటాయి బాక్స్లో. అండ్ ఇదైతే వాటర్, ఇదేంటి డ్రై ఫ్రూట్స్. సో ఇది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఈ కిందని చూసారా, ఇవి చియా సీడ్స్, అవిసె గింజలు ఇవన్నీ అంటారు కదా అవి. సో ఇక్కడైతే నాన్ వెజ్ పెట్టుకుంటాము. నాన్ వెజ్ అంతా అయిపోయింది. ఈరోజు ఫిష్ చేసాము అండ్ మటన్ చేసాం కదా, సో అంతా అయిపోయింది. డాడీ రేపు అయితే తెస్తారు, ఇంక ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఇక్కడైతే ఐస్ క్రీము, ఈ ఐస్ క్రీమ్స్ అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుంది, ఎందుకంటే మా పండు ఐస్ క్రీమ్స్ తింటాడు. నేను కూడా డైలీ ఐస్ క్రీమ్స్ తినేదాన్ని, కానీ నేను హెల్తీగా ఉండాలని ఇంకా షుగర్వి, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇవేమీ తినట్లేదు. చాక్లెట్స్ కూడా తినడం మానేసాను, ఓన్లీ డార్క్ చాక్లెట్సే తింటున్నాను. అండ్ ఇదైతే చీజ్ బటర్ ఇవైతే తీసుకున్నాను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు. సో ఇక్కడైతే ఐస్ క్యూబ్స్, ఇక్కడైతే కొంచెము కేక్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకొని ఉన్నాము. ఈ బాక్స్లో మామ్ ఏం పెట్టారో నాకు ఐడియా లేదు. మా పండు కొంచెం లైట్గా తినేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాడు ఈ కప్పు. ఇదైతే పెట్టను, పారేస్తాను ఈ కప్పు అయితే. సో డ్రై ఫ్రూట్స్ అంటే ఏం నైట్ టైం నానబెడుతున్నానో మీకు చూపిస్తాను. ఇదైతే బాదం అండి, మొన్న డాడీ అయితే తెచ్చారు పాతది ఇది బాదం. ఇంకా ఇక్కడ కొన్ని బాదమ్స్ అయితే ఉన్నాయి. ఇది అండ్ ఇంకా ఇదేమో కిస్మిస్, ఇదేమో వాల్నట్, ఇంకా ఇదేంటో చెప్పుకోండి, పిస్తా. సో వాల్నట్, కిస్మిస్, బాదం, పిస్తా అయితే రోజు డే నైట్ నానబెడతాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసుకొని పాలు తాగేసి పడుకోవాలి కదా. పాలు తాగేసి పడుకుంటేనే మంచిది. పాలు తాగిన వెంటనే పడుకోను, ఒక హాఫ్ అన్ అవర్కి అయితే బెటరు. 1 అవర్ అంటే ఇంకా నిద్ర ముంచుకొచ్చేస్తుంది పాలు తాగి పడుకునేసరికి. ఇవన్నీ పెట్టేసుకుంటాను. బాటిల్స్ అన్నీ చూసారు ఎంత క్యూట్ ఉన్నాయి కదా, క్యూట్స్ అన్నీ ఎంత బాగున్నాయి కదా, క్యూట్ ఉన్నాయి కదా. డిమార్ట్లో అయితే తీసుకున్నాను. అయితే పాలు అయితే మరగబెట్టుకుంటానండి, ఓన్లీ 1 గ్లాస్ మిల్కే తాగుతాను. సో ఇదైతే డిమార్ట్లో తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇది డేట్స్ అండి, అరేబియన్ డేట్స్. ప్రైస్ 300 400 నాకు ఐడియా లేదు, బట్ హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అరేబియన్ డేట్స్ అయితే ట్రై చేయలేదు నేను, సో దీని ప్రైస్ చూసి చెప్తాను. 310 రూపీస్ అండి. సో ఇది చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందంట. నేను వేరే డేట్స్ అయితే యూజ్ చేసేదాన్ని, ఫస్ట్ టైం అయితే ఈ బ్రాండ్ది అయితే తీసుకున్నాను. సో ఇది ఒక 3 అయితే పాలల్లో వేసి లైట్గా పసుపు వేసేసి కొంచెం సేపు వేడి చేసేసి ఆ తర్వాత పాలు వెచ్చగా అయిన తర్వాత తాగితే చాలా హెల్దీ. పాలున ఇది పసుపు కలిపేసి ఇంకా మరగపెట్టారు. చూసారా మిల్క్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఈ పసుపు అయితే మా అత్తయ్య వాళ్ళు పంపించారండి, ఇది న్యాచురల్, ఇది మిల్లో ఆడించి పంపించారు మా అత్తయ్య వాళ్ళు. సో పసుపు చూసారా ఎంత ప్యూర్ ఉంది కదా. పాలల్లోని కొంచెము డేట్స్ కూడా వేసాను, 3 డేట్స్ అయితే వేసాను.
నాకైతే మిల్క్లో షుగర్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మిల్క్ అని కాదు, నేను దేంట్లో కూడా షుగర్ అయితే యూజ్ చేయను. ఈ డేట్స్ వేయడం వల్ల మనకి బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ పసుపు యాంటీబయోటిక్ కాబట్టి సో ఇవన్నీ వేసుకొని నైట్ టైం అయితే తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుందంట. అండ్ స్కిన్ కూడా గ్లో అవుతుంది, హెల్దీ హెయిర్ కూడా వస్తుంది, బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మిస్ చేసుకోవడం ఎందుకు? ఒక 5 మినిట్స్లో అయితే మిల్క్ అయితే ఇంకా అయిపోతుంది. అయిపోగానే ఇంకైతే గోరువెచ్చగా అవుతే తాగేయడమే. చూసారు కదా, క్యూట్ ఉంది కదా మిల్క్. ఎల్లో మిల్క్ అంటారా, టామరిక్ మిల్క్ అంటారా? కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి. మరి లాస్ట్ వరకు చూసినందుకు బిగ్ థ్యాంక్ యూ. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. టుమారో బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, బాయ్.